హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. రూపాయి విలువ ఎప్పటికీ మారదు మిత్రమా. అది లేకపోతేనే నీ విలువ తగ్గిపోతుంది. చివరికి నీ మీద అసహ్యం కూడా కలుగుతుంది. డబ్బు ఉన్నప్పుడు ఒక విధంగా, లేనప్పుడు మరో విధంగా గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి, తెలుసుకో. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగిన మంచి ఆనందాన్ని ఇస్తుంది, జరిగిన చెడు మాత్రం అనుభవాన్ని ఇస్తుంది. నువ్వు కడుపు కొట్టుకుని సంపాదించి మితంగా ఖర్చు చేసి మిగిల్చుకో. అది రేపు నీ పిల్లలకు మంచిది. అంతేగాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు. ఆ పాపం కూడా మీ పిల్లలకే చుట్టుకుంటుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. మన రాశిని మాత్రం నమ్మకు. ఎందుకంటే రాముడిది రావణుడిది ఒకటే రాశి అని మన పురాణాలు చెప్తున్నాయి. కర్మను మాత్రం నమ్ము. దానికి అనుగుణంగా మనకు ఫలితాలు వస్తాయి. కానీ కోపం, దురాశ, అహంకారం ఏ రాశి వారికి ఫలితాన్నివ్వదు. అవి మనిషిలోని సామర్థ్యాన్ని మసి చేసేస్తాయి. గుర్తుపెట్టుకో. మనకు కష్టం వచ్చినప్పుడు ఏ చెయ్యి అయితే నిన్ను మరింత గట్టిగా పట్టుకుంటుందో దానిని నీ ఊపిరి ఉన్నంత వరకు వదలకు. అది ఎవరి చెయ్యో తెలుసా? అదే నీ అర్ధాంగి చెయ్యి. అహంకారానికి మాత్రం మందు లేదు మిత్రమా. దానికి కాలమే బదులు చెప్పాలి. పక్షులకు మనుషులకు తేడా ఏమిటో తెలుసా? ఒక పక్షి పైకెగిరితే మిగతా పక్షులన్నీ దానితో పాటు పైకెగిరి ఆనందిస్తాయి. కానీ మనలో ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే మాత్రం వీడెలాగూ పైకెదగలేడు, కానీ వాడిని ఎలాగైనా అణగదొక్కి ఆనందపడిపోతాడు. అవసరానికి మించి ఒక మనిషి ప్రవర్తిస్తున్నాడంటే వాడు ఖచ్చితంగా నటిస్తున్నాడనే అర్థం. నవ్వించే వాళ్ళు 100 మంది స్నేహితులు లేకపోయినా మన కన్నీళ్లు తుడిచే ఒక ఆప్తమిత్రుడుంటే చాలు మిత్రమా. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కర్మపాలు. తెలుసుకో, ఇది నిజం.